ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా ఇంట్లో వచ్చేసి టిఫిన్కి ఇడ్లీ సాంబార్, ముల్లంగి సాంబార్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చేసే విధానం ఇది. ముల్లంగి చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. ఒక గ్లాసు కందిబ్యాలు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్, సరేనా? దాంట్లోనే వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పొంగిపోకోకున్నట్లు ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. సాంబార్కి వేసుకునేటివి ఇవన్నీ వేసుకుందాం. కొబ్బరి, పప్పులు, గసగసాలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీగా ఆడించుకుందాం ఫ్రెండ్స్. ముల్లంగి వేసుకొని మిక్సీగా ఆడించుకుందాం. కొంచెం నెనుక్కుందాం పేరు, అదరా పదరా ఇట్లా అంటే అయిపోయారు సార్. ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది సాంబార్, సరేనా? అంతే. ఇది తర్వాత వేసుకుందాం రండి ఫ్రెండ్స్. చెంచాలు నూనె వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం ఇంగు వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు వేసుకోండి, మిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఎల్లిపాయలు అదరా బదరగా దంచుకోండి, వేసుకోండి. ఇదిలాగే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని దాంట్లోన బ్యాలలో వేసినాం కదా ఫ్రెండ్స్ పసుపు, ఇప్పుడు కొంచెం వేసుకుందాం చాలు. కలుపుకోండి. రెండు స్పూన్లు కారం వేసుకోండి ఫ్రెండ్స్. రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది 2 స్పూన్లు ఉంది ఆల్రెడీగా, సరేనా? గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. కిచ్చుకోండి. ఇచ్చుకొని పెట్టుకున్నాం కదా మసాలా, మిక్సీలో అది వేసుకుందాం, సరేనా? పెట్టుకుని బ్యాల్ వేసుకుందాము సాంబార్కి. చింతపండు నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ సాంబార్కి. అంతా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. సాంబార్ ఇట్లా ఉడికేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఉడికేసింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలు వేసుకుందాం. సాంబార్ బాగా ఉడికింది కదా. సాంబార్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫాలో కాండి. మీకు నచ్చితే చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. ఉంటాము. సాంబార్ నచ్చినట్లయితే లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఛానల్ ఫాలో కాండి.